హిందూ పురాణాల ప్రకారం వింధ్యా పర్వతం ఒకప్పుడు దాని బలం పట్ల అతిగా నమ్మకం కలిగి పైకి పెరగడం ప్రారంభించింది. అది సూర్యుని వరకు చొచ్చుకొని పోవడంతో అంతటా చీకటి వ్యాపించింది. దీంతో దేవతలు వింధ్యా పర్వతం గర్వాన్ని ఎలాగైనా అణచివేయాలని అగస్త్య మహర్షిని కోరుతారు. అప్పుడు అగస్త్య మహర్షి తీవ్రమైన తపస్సు ద్వారా దైవిక శక్తులను పొందారు. ఈ క్రమంలోనే వింధ్యా పర్వతం గర్వాన్ని అణచివేయాలంటే తాను దక్షిణాదికి వెళ్లాల్సి వస్తుందని, అలా వెళితే మళ్ళీ కాశీకి తిరిగి రాలేనని తెలుసుకుంటారు. అయినప్పటికీ లోక కళ్యాణం కోసం అగస్త్య మహర్షి ముందుకు సాగుతారు. అగస్త్యముని లోపాదముద్రతో కలిసి దక్షిణాపదానికి బయలుదేరగా దారి మధ్యలో ఉన్న వింధ్యా పర్వతం ఆయనకు సాష్టాంగపడి నమస్కరించింది. అప్పుడు అగస్త్యుడు తాను తిరిగి వచ్చేంత వరకు అలాగే ఉండమని వింధ్యా పర్వతంతో అంటారు. ఆ తర్వాత అగస్త్య మహర్షి తిరిగి ఉత్తరాదికి వెళ్ళలేదు. అప్పుడు అగస్త్య మహర్షి పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణా తీరంలోకి అడుగుపెట్టారు. కృష్ణానదీ తీరంలో వారు సంచరిస్తున్న ప్రదేశమంతా పుట్టలతో నిండి ఉంటుంది. అయితే అందులో ఒక పుట్ట నుంచి దివ్య తేజస్సు రావడం గమనించి ఇదే సుబ్రహ్మణ్యేశ్వరి క్షేత్రమని అగస్త్య మహర్షి తన శిష్యులతో చెబుతారు. అందుకు గల కారణాలను కూడా శిష్యులకు వివరిస్తారు. అనంతరం అగస్త్య మహర్షి దివ్య తేజస్సు వెలుపడే ఆ పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించారు.